టీటీడీ పరకామణి కేసులో ప్రధాన కంప్లైంట్దారుడు విజిలెన్స్ ఏఎస్ఓ అధికారి సతీష్ కుమార్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. గుంతకల్ నుండి ఆయన ప్రయాణం చేస్తున్నాడని వారు అంటున్నారు. దుండగలు ఆయన్ను హత్య చేసి తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడేశారన్నారు. లోక్ అదాలత్ లో పెట్టిన కేసు విత్డ్రా చేయించిన వారే సతీష్ కుమార్ వస్తున్నారని తెలుసుకుని హత్య చేశారని ఆరోపించారు. గతంలో పరిటాల కేసులో ఉన్న సాక్షులను, వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులను ఇదే విధంగా హతమార్చారని చెప్పారు. ఈ విషయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పిన ఆయన ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా శిక్షించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా ఘోరం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ పరకామణి కేసు దారుణంగా దేవుని యొక్క భక్తులు వేసినటువంటి డబ్బుల్ని దొంగిలించినటువంటి కేసులో ప్రధాన కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి విజిలెన్స్ అధికారి, ఇతను ఈరోజు రెండోసారి సిట్కి సిఐడి ఏదైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఇది లోక్ అదాలత్లో పెట్టారు. దొంగతనం లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేయించారు బలవంతాన్ని. అదొక పొరపాటు అయితే ఇవాళ ఎప్పుడైతే సిఐడి విచారణ వేయడం, సిట్ ఒక పక్కన దర్యాప్తు చేయడం, ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అసలు పెద్దలందరూ బయటకు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ సిఐడి ముందు హాజరవడానికి సతీష్ కుమార్ వస్తున్నటువంటి సందర్భంలో ఇతను మధ్యస్థంగా కిడ్నాప్ చేసి బలవంతంగా అతను ట్రైన్ కింద తోసి హత్య చేసి ఆత్మహత్యగా క్రియేషన్ చేయడానికి ఈ కేసుని సోమోటోగా గవర్నమెంట్ కోర్టు తీసుకుని ఇవాళ సిఐడి ఏదైతే దీన్ని పరిశీలిస్తుందో దానికంటా ఉన్నతమైనటువంటి వ్యవస్థ. ఒక సిట్టింగ్ జడ్జిని కానీ, ఎందుకంటే దీనికి ఒక పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసి వాళ్ళు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ వ్యవస్థ మీద ఉంది. ఏదో సిట్ వేయడమో, సిట్ ఎలాగో కొనసాగుతుంది, దాని పని దర్యాప్తు చేస్తుంది. అలాగే సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అది కాకుండా ప్రత్యేకంగా ఈ సతీష్ కుమార్ హత్య మీద మాత్రం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకమైన విధానంతో ఆలోచన చేసి దీన్ని సిట్టింగ్ జడ్జితోటే